నిశ్శబ్ద రాత్రి. రాత్రి నక్షత్రాల కాంతిలో కురుక్షేత్రం మౌనంగా ఉంది. మౌనాన్ని చెరిపి కృష్ణుడు పాండవ శిబిరం వైపు సాగుతాడు. రేపు రక్తం గెలుస్తుందా లేక ధర్మం? భీముడి ప్రతిజ్ఞ. భీముడు మట్టిని గట్టిగా పిసికాడు. కోపం అగ్నిలా మండింది. దుర్యోధనుడి అన్యాయానికి నేల సాక్షిగా ఉంటుంది. కోపం యుద్ధం మొదలు పెడుతుంది. దయే దాన్ని ముగిస్తుంది. ఆ క్షణంలో కృష్ణుని మాటల్లో యుద్ధం కన్నా లోతైన శాంతి ప్రతిధ్వనించింది. భీముని అగ్నిలో ఒక చుక్క జ్ఞానం చల్లబడింది. అర్జునుని సందేహం. అర్జునుడు యుద్ధరంగం వైపు చూపు నిలిపాడు. రేపు శత్రువులా లేక మన బంధువులా? అర్జున, ధర్మం కోసం యుద్ధం చేయు, కానీ మానవత్వం మరిచిపోకు. ఆ మాటతో అర్జునుడి హృదయం కొంత ప్రశాంతమైంది. శిబిరంలో సైనికుల గళం కంపిస్తోంది. ధర్మరాజు గెలుస్తారు, కానీ మనం ప్రతి మనిషి శత్రువు కాదు, పరిస్థితుల బలి. అతని మాటల్లో ధర్మం సజీవమైంది. వీరుల మౌనం. మౌనం యుద్ధానికి ముందు గాఢమైన శ్వాస. ఆకాశం సాక్షిగా ఈ రాత్రి ధర్మం ప్రశాంతంగా ఉంది. కృష్ణుని చూపు నక్షత్రాల దిశలో కలిసింది. శస్త్రాలు కూడా ఈ రాత్రి మౌనం పాటిస్తున్నాయి. గాంధీవం, రేపు ధర్మానికి సాక్షి అవ్వు. శస్త్రం సాక్షి అవ్వాలి. హృదయం మార్గదర్శకమై ఉండాలి. ఆ మాటలో యుద్ధానికి దారి చూపే జ్ఞానం ఉంది. పాండవులంతా ఒక్క చోట నిలబడి ప్రమాణం చేస్తున్నారు. ధర్మం నిలబెట్టడానికి ప్రాణం వెయ్యడం మా ప్రమాణం. దీపం మసకబారిన ధర్మం వెలిగే ఉంటుంది. చీకటిలో కూడా ఆ వెలుగు నిలుస్తుంది. ఇది రాత్రి చివరి నిశ్శబ్దం. రేపటి తుఫాను ముందు క్షణం. ప్రభాతానికి ముందు రాత్రి ఎప్పుడు నిశ్శబ్దంగానే ఉంటుంది. మౌనంలో యుద్ధం ఎదురు చూస్తుంది. కురుక్షేత్రం. యుద్ధం అనంతరం ఉదయం. మబ్బుతో నిండిన ఆకాశంలో ఎరుపు కాంతి విరుస్తుంది. గాలిలో రక్తం, దుమ్ము, నిశ్శబ్దం, ఇంకా మిగిలిన కేకల ప్రతిధ్వనులు. యుద్ధం ముగిసింది. కౌరవులు ఓడిపోయారు, పాండవులు గెలిచారు. కానీ ఆ విజయానికి ఆనందం లేదు. మృతదేహాల మధ్య సజీవులు అర్ధమరణంగా విలువెలలాడుతూ ఇంకా అక్కడే ఉన్నారు. పాండవులు రణరంగంలో కదులుతున్నారు. అర్జునుడు తన గాంధీవాన్ని నేలపై ఉంచి మౌనంగా చూస్తున్నాడు. ధర్మరాజు చేతిలో నీటి పాత్రతో గాయపడిన యోధులకు నీరు ఇస్తున్నాడు. నకుల సహదేవులు శత్రు మిత్ర తేడా లేకుండా మందులు వేస్తున్నారు. భీముడు తన గద చేత పట్టుకొని రణరంగం మధ్య నడుస్తున్నాడు. అతని ముఖం మీద కోపం లేదు, కానీ ఆలోచన ఉంది. విజయం అనే మాటకి ధర ఎంత? అతని కళ్ళల్లో యుద్ధపు ప్రతిబింబాలు మెరుస్తాయి. శత్రువుల కేకలు, రక్తం, రణభూమి యొక్క నిశ్శబ్దం. అప్పుడే అతని దృష్టి ముందు ఉన్న ఒక సైనికుడిపై ఆగిపోతుంది. ఒక కౌరవ సైనికుడు నేల మీద కూలి ఉన్నాడు. ఛాతి గాయం నుంచి రక్తం పొంగుతోంది. అతడు చేతులు జోడించి నిస్సహాయంగా చెబుతాడు, దయచేసి నీళ్లు ఇవ్వు. మరణానికి ముందు ఒక్క చుక్క అయినా. చుట్టూ ఉన్న పాండవ సైనికులు ఆగి భీముడిని చూస్తారు. ఇతడు మన శత్రువు, ఎన్ని ప్రాణాలు తీసుకున్నాడో చూడు, దానికి దయ ఎందుకు అని అంటారు. భీముడు కాసేపు మౌనంగా నిలబడిపోతాడు. అతడు ఆ సైనికుడు కళ్ళల్లోకి చూస్తాడు. అక్కడ ద్వేషం లేదు, భయం లేదు, కేవలం ఒక మనిషి చివరి ప్రాణం కోసం తపన పడుతున్నాడు. భీముడు మనసులో కలవరం. నిన్న ఇతను నా శత్రువు, కానీ ఈ క్షణం కేవలం ఒక మనిషి. భీముడు తన గదను నేల మీద ఉంచి నీటి పాత్ర తీస్తాడు. కాసేపు ఆలోచించి నీళ్లు సైనికుడి నోటికి పోస్తాడు. సైనికుడు మెల్లగా చెబుతాడు, శత్రువు చేతిలో కాదు, మానవత్వం చేతిలోని నేను చివరి శ్వాస తీసుకున్నాను. ఆ మాటతో అతడు కళ్ళు మూసుకుంటాడు. భీముడు మౌనంగా నిలబడి చూస్తాడు. అతని ముఖం మీద ఒక కొత్త అవగాహన మెరుస్తుంది. ఆ సన్నివేశం దూరం నుండి చూస్తున్నాడు శ్రీకృష్ణుడు. అతని ముఖంలో చిరునవ్వు, కానీ కళ్ళల్లో గంభీరత. అతడు నెమ్మదిగా ముందుకు వచ్చి పాండవుల దగ్గర నిలబడతాడు. భీమా, నువ్వు గెలిచింది కత్తితో కాదు, హృదయంతో. యుద్ధం ద్వేషంతో జరుగుతుంది, కానీ శాంతి మాత్రం మానవత్వంతోనే పుడుతుంది. పాండవులు కృష్ణుని మాటలు వింటారు. అర్జునుడు మౌనంగా ఆకాశం వైపు చూస్తూ ఉంటాడు. ధర్మరాజు మృదువుగా చెబుతాడు, మతం మనుషుల్ని విడగొడుతుంది, కానీ మానవత్వం మనల్ని మళ్లీ కలుపుతుంది. పాండవులు గ్రహిస్తారు, నిజమైన ధర్మం కత్తితో కాదు, హృదయంలో ఉంది. దయ, కరుణ, మానవత్వం, ఇవే అసలైన మతం. రాత్రి ఆకాశం కింద పాండవులు కూర్చున్నారు. మృతదేహాల మధ్య దీపాలు వెలుగుతున్నాయి. వారందరి ముఖంలో అలసటతో పాటు లోతైన ఆలోచన ఉంది. అర్జునుడు ధర్మం కోసం
పోరాడడం కానీ ఈ నేలపై ధర్మం మిగిలిందా? ధర్మరాజు, యుద్ధం న్యాయంగా జరగచ్చు, కానీ మరణం ఎప్పుడు న్యాయం చేయదు. భీముడు మెల్లగా చెబుతాడు, కృష్ణ, నిన్న నేను సైనికుడికి నీళ్లు ఇచ్చాను, అది కరుణ లేక పాప పరిహారమా? కృష్ణుడు చిరునవ్వుతో సమాధానం చెప్తాడు, దయ చూపినప్పుడు పాపం కూడా పశ్చాత్తాపం అవుతుంది భీమ. మానవత్వం పాపాన్ని తుడిచే పవిత్ర జలం. పాండవులు గాయపడిన కౌరవ సైనికులను కాపాడుతున్నారు. ఒక యోధుడు అసహనంగా అంటాడు, ఇవాళ వీరిని కాపాడుతున్నాం, కానీ వీళ్ళే నిన్న మన మీద బాణాలు వదిలారు. అర్జునుడు అన్నాడు, అది యుద్ధం, ఇది జీవితం, రెండిటి మధ్య సరిహద్దు మానవత్వం. ధర్మరాజు ఒక వృద్ధ కౌరవ సైనికుడు గాయం కట్టేస్తున్నాడు. వృద్ధుడు మృదువుగా చెబుతాడు, రాజా, నీ ధర్మం నిజమే, కానీ నా పిల్లలు ఈ యుద్ధంలో చనిపోయారు. ఈ రక్తం ఎవరు కడుగుతారు? ధర్మరాజు, నేనే కడుగుతాను, రాజ్యంతో కాదు, కరుణతో. వృద్ధుడు కళ్ళల్లో కన్నీరు, ధర్మరాజు కళ్ళల్లో శాంతి మెరుస్తుంది. పాండవులు కౌరవులు కలిసి శవాలను దహనం చేస్తున్నారు. వృద్ధులు పిల్లలు ఒకరినొకరు ఆదుకుంటున్నారు. రక్తంతో నిండిన నేలపై పూలు విరబూస్తున్నాయి. యుద్ధం ముగుస్తుంది, కానీ మానవత్వం మొదలవుతుంది. విజయం కత్తి కాదు, కరుణే నిజమైన బలం. ధర్మం మనల్ని నడిపిస్తుంది, కానీ మానవత్వం మనల్ని నిలబెడుతుంది. సూర్యుడు పూర్తిగా ఉదయిస్తాడు. దూరంలో కృష్ణుడు పాండవులతో కలిసి శాంతి వైపు నడుస్తున్నారు. హలో ఆల్, ఒరిజినల్ మోరల్స్ ఛానల్ కి అందరికీ స్వాగతం. నా పేరు వసంత. ఈ కథకి వాయిస్ ఓవర్ ఇచ్చింది నేనే. ఈ కథ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. అలాగే మా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. హాయ్, అందరికీ నమస్కారం. నా పేరు కీర్తి. మీరు చూస్తున్నారు ఒరిజినల్ మారర్స్. ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మరిన్ని కొత్త కథలతో మళ్ళీ కలుద్దాం.